అందరికీ ముందుగా ఆగస్టు 15th శుభాకాంక్షలు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. గట్లనే ఇక ఏమైనా మన రీడింగ్ అయితే మనం చెప్పుకోవాలి కదా, గట్లనమాట. అందుకోసమనే రీడింగ్లోకి వెళ్ళిపోదామని వచ్చిన గిట్ల. ఇక నేను చెప్పేది 30% ఆర్ 50% రెసిడెంట్ అయితే కదా మీదని అర్థం. మీకు రెసిడెంట్ కాకపోతే అది మీది కాదని అర్థం. లీవ్ ఇట్, వదిలేసేయండి. ఓకే, రెసిడెంట్ అయింది, మీకు ఇంకా అదర్వైజ్గా డౌట్స్ ఉన్నాయి, మీ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటారు, పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది, దానికి ఒక కాల్ చేయరు. కాల్ ఆర్ వాట్సాప్ మెసేజ్ చేస్తే, వాట్సాప్ మెసేజ్ అని నేను అంతగా చూసుకోను, కాల్ చేయండి. కాల్ చేస్తే నేను రెస్పాన్స్ అవుతాను, మీకు రెస్పాన్స్ ఇస్తాను. ఓకే, ఇక గట్లనే ఇంకో ముచ్చట అయితే చూసేది ఆడవాళ్ళు అయితే, అంటే మీ ఆడవాళ్ళు అయితే మగవాళ్ళ కోసం, మగవాళ్ళు అయితే లేడీ అంటే అదర్ ఇద్దరు అయితే అటు చూస్తే ఇటు, ఇటు చూస్తే అటు. ఓకే, గర్ల్ ఫ్రెండ్ అయితే బాయ్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ అయితే గర్ల్ ఫ్రెండ్, అది ఎగేన్స్డ్గా ఎవరున్నా సరే వాళ్ళు మీకు థర్డ్ పార్టీ కిందకే లెక్కలోకి వస్తారనమాట. అట్లా. మరి ఈరోజు మన కంటెంట్ వచ్చేసి, మీ పర్సన్ మిమ్మల్ని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు, మరి ఏమైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారా, లేకపోతే వెళ్తున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి. ఓకే, మీ పర్సన్ మిమ్మల్ని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఏమైనా ఉన్నారో, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్తున్నారు. ఓకే, చూద్దామా మరి. గట్లనే కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే, మీ ముళ్ళలు మీ సొమ్ము ఏం పోదు, దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ బటన్ ఆల్రెడీ ప్రెస్ చేయండి. చాలామంది కొత్త వాళ్ళు చూస్తున్నారు, చాలామంది కొత్త వాళ్ళు వ్యూవర్స్ చూస్తున్నారు అని చెప్పేసి మాకు కనిపిస్తుంది అనాలిసిస్లో. బట్ చూసేవాళ్ళు చాలామంది కొత్త వాళ్ళు చూస్తున్నారు, చాలామందికి రీచ్ అవుతుంది, కాకపోతే సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రాన మీ దాంట్లోకి ఇచ్చి ఒక 10 రూపీసో, 5 రూపీసో, 100 రూపీసో, లేదంటే 1000 నాకేమీ రావు. ఓకేనా, నేను మీకోసం ఇంత కష్టపడుతున్నా కదా, నా కోసం చిన్న పని చేయండి. ఒక సబ్స్క్రైబ్ చేసుకోవడం చిన్న పని. ఓకేనా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ ఆధారం, మీ అభిమానాలు ఇట్లనే నా మీద ఎప్పుడు ఉండాలని, మీరు మీ ప్రోత్సాహం ఇట్లనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి లేట్ ఎందుకు, మరి సోదెందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, గాడ్. వీళ్ళ పర్సన్ వీళ్ళని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నాడు, మరి ఏమన్నా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్తున్నాడా, ఏమన్నా ప్రాబ్లమా ఏంది, ఇట్లే గుర్తున్నాయి కార్డ్స్. వీళ్ళ పర్సన్ వీళ్ళని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు, ఏమన్నా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారా, వెళ్తున్నారా. థ్యాంక్ యూ యూనివర్స్. మీకు కనిపిస్తలేవని అంత ముందటికి జరుపుతున్నా. చూసేవాళ్ళు కామెంట్ చేయండి, కామెంట్ చేయకపోతే నాకు ఎట్లా తెలుస్తుంది. ద ఎంపరర్, మీ పర్సన్ వచ్చేసి ద ఎంపరర్ అండి. ఎంపరర్ అంటే ఈగోయిస్ట్ పర్సన్. ఓకే, అన్నీ తీసేదాకా నేనేం చెప్పలేను. ముందుగానే అంటే తొందరపడి ఒక్కో ఇలా ముందే కూర్చుందంట, నేను గుయ్యలేను. గట్లా అన్నీ తీస్తా. అన్ని కార్డ్స్ ఓపెన్ చేసేంతవరకు నాకు కూడా ఒక క్లారిటీ రాదు. ఓకే, మీ పర్సన్ మిమ్మల్ని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారంటే, ఇక్కడ దేనికోసం వెయిటింగ్ ఎనర్జీలోనైతే ఉన్నారండి. మామూలు వెయిటింగ్ ఎనర్జీలో లేరు, వెయిట్ చేస్తున్నారు. 9 ఆఫ్ వాండ్స్ వచ్చింది, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు.
చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, అంటే బాధపడుతున్నారు. ఎందుకు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. అండ్ అన్నీ ఉన్నా ఏమీ లేని సిచ్యువేషన్లో ఉన్నది ఆడలు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. ఓకే, ద హెర్మెట్ వెతుక్కుంటున్నారు. ఓకే, ద హెర్మెట్ వెతుక్కుంటున్నారు. అండ్ దేని గురించి వెతుక్కుంటున్నారు అక్క? క్వీన్ ఆఫ్ పెంటికల్ వచ్చింది. ఖచ్చితంగా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోనే వెతుక్కుంటున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వెయిటింగ్ ఎనర్జీలోనే ఉన్నారు. అందుకని మీ పర్సన్ నెగ్లెక్ట్ చేస్తున్నారని అనుకోవచ్చండి. అది క్లారిటీ. ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఇక్కడ అన్నీ ఉన్నా ఏం లేని కిందకే ఉన్నారు. అండ్ ద హెర్మెట్ వెతుక్కుంటున్నారు. అండ్ 7 ఆఫ్ పెంటికల్స్, మనీ కోసం దండాడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, మనీ విషయంలో ఆలోచిస్తున్నారు. అండ్ ఇక్కడ 2 విషయాలలో బాగా జిగిలవుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. 2 విషయాలంటే థర్డ్ పార్టీ కావచ్చు, ఒకటి మీరు కావచ్చు. 2 విషయాలలో ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని మీకు చెప్పడానికి ధైర్యం సరిపోతలేదు. స్ట్రెంగ్త్, ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారు. అండ్ హ్యాపీ లైఫ్ అయితే లీడ్ చేయాలనుకుంటున్నారు. థర్డ్ పార్టీ తోటి హ్యాపీ లైఫ్ అయితే లీడ్ చేయాలి అని అనుకుంటున్నారు. థర్డ్ పార్టీ ఆలోచనలు ఉన్నాయి, మస్తు ఇన్ని ఆలోచనలు ఉన్నాయి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారా అని అనుకున్నా, కాకపోతే ఉన్నారు అని ఇంత క్లారిటీ వచ్చింది. ఇక్కడ 6 ఆఫ్ కప్స్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళి ఆఫర్ చేసి మంచిగా ఉండాలని అనుకుంటున్నారు. వీళ్ళ ఫ్యూచర్ టైం ఎప్పుడు వస్తుంది, టైం కోసం ఎదురు చూస్తున్నారు. వీళ్ళ ఫ్యూచర్ టైం కోసం ఎదురు చూస్తున్నారు. టైం ఎప్పుడు మారుతుందో అని ఎదురు చూస్తున్నారు. అట్లనే 8 ఆఫ్ పెంటికల్స్ అంటే డబ్బు కోసం ఇక్కడ కష్టపడుతున్నారు. డబ్బుల కోసమే కష్టపడుతున్నారు. 3 ఆఫ్ వాన్స్, వెయిటింగ్ ఎనర్జీ, డబ్బుల కోసం కష్టపడుతున్నారు. కష్టపడాలి, డబ్బులు సంపాదించుకోవాలి, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఎవరైతే థర్డ్ పర్సన్ కోసమో ఎవరి కోసం అయితే ఆలోచిస్తున్నాడో, ఆ మైండ్లో ఏముందో వాళ్ళ కోసం ఆలోచిస్తున్నాడు. ఇట్లా సెలబ్రేషన్స్ చేసుకోవాలి, వాళ్ళతో సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాడు. అండ్ వచ్చేసి పడుకుంటే కూడా నిద్ర రావట్లేదు. పడుకున్నప్పుడు కూడా దేవుడికి మొక్కుకుంటున్నాడు. భగవంతా, నా సిచ్యువేషన్ ఏంది, నా పరిస్థితి ఏంది, నేనేంది, నా పరిస్థితి ఏంది, నా సిచ్యువేషన్స్ ఏంది అని చెప్పేసి దేవుడికి అయితే నిద్రలో కూడా తపస్సు చేస్తుండు, మొక్కుకుంటుంది. గట్లనమాట. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోనైతే కంప్లీట్లీ ఉన్నాడని చెప్పొచ్చు. ఓకే, ఎందుకంటే ఇక్కడ సింపుల్గా వెయిటింగ్ ఎనర్జీ, వెయిట్ చేస్తున్నాడు. క్వీన్ ఆఫ్ పెంటికల్స్, అన్నీ ఉన్నాయి, ఏం లేని కింద ఫీల్ అవుతుంది. ఓకే, ద హెర్మెట్ వెతుకుతుంది, ఆలోచిస్తుంది, థింక్ చేస్తుంది. ఓకే, డబ్బుల కోసం దీనంగా చూస్తున్నాడు. డబ్బులు లేవని డబ్బుల కోసం దీనంగా చూస్తున్నాడు. 2 విషయాలలో జిగిలేతున్నాడు. ఒకటి మీ విషయంలో, ఒకటి వాళ్ళ విషయంలో. ఇంకోటి స్ట్రెంగ్త్, ధైర్యాన్ని కూడా కట్టుకుంటున్నాడు. ఆ విషయం మీకు చెప్పడానికి ధైర్యం సరిపోతుంది. ఇంకోటి 6 ఆఫ్ కప్స్ అంటే లవ్ ఆఫర్ చేయాలని ఉంది. కానీ టైం కోసం, వీళ్ళ ఫ్యూచర్ టైం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇక్కడ డబ్బులు లేవు, కానీ ఇక్కడ డబ్బులు సంపాదించాలి. ఎందుకంటే థర్డ్ పార్టీ, మీరు డబ్బులు లేకపోతే ఊరుకున్నారేమో, థర్డ్ పార్టీ ఊరుకోదు కదా, అట్లనమాట. డబ్బుల కోసం కష్టపడుతున్నాడు. 3 ఆఫ్ పేజ్ ఆఫ్ వాన్స్. ఓకే, ఈ డబ్బులు సంపాదించుకోవాలి, పేజ్ ఆఫ్ వాన్స్. అండ్ ఎదురు చూస్తున్నాడు, డబ్బులు సంపాదించుకుంటూ ఎదురు చూస్తున్నాడు, పేజ్ ఆఫ్ వాన్స్. ఓకే, 3 ఆఫ్ వాన్స్, వెయిటింగ్ ఎనర్జీ, సెలబ్రేషన్స్ చేసుకోవాలి ఎవరితోటి, థర్డ్ పార్టీతోటి. ఓకే, అండ్ నిద్రలో కూడా తపస్సు చేస్తున్నారు, అంటే నిద్రలో కూడా గిట్ల దేవుడికి మొక్కుకుంటున్నారు. ఇక మీరే చెప్పరు, ఇక నేను చెప్తా. ఓకేనా, గిట్ల ఉందన్నమాట. మరి మీ పర్సన్ ఈ విషయాలల్లో ఇందుకోసం ఇవన్నీ మైండ్లో ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. గడ్ క్లారిఫికేషన్ అయితే ఇవ్వండి యూనివర్స్. ఈరోజు నాకేమైంది, కార్డ్స్కి ఏమైంది? బాబా, నాకేమో అంటే షఫల్ చేయడం బాగా అలవాటు. థ్యాంక్ యూ గాడ్. క్లారిఫికేషన్ ఇచ్చేసేయండి. ఉన్నట్టుగా హానెస్ట్గా రావాలి. షఫల్ చేయకపోతే మనసులో పట్టాలి. ఇక నేను ఊరికే షఫల్ చేస్తున్నా అని చెప్పేసి
ఎగిరిపోతున్నాయి అట్లా. యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్. క్లారిఫికేషన్ ఇవ్వండి. చూసేది ఎవరైనా సరే, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే అండి, చూసేది పాజిటివ్గానే తీసుకోండి. ఓకే, పాజిటివ్గానే తీసుకోండి. నెగిటివ్గా తీసుకొని మీరు బాధపడి ఎదుటోళ్ళని బాధ పెట్టద్దు. ఓకేనా? బాధ పెట్టద్దు. ఏది వచ్చినా పాజిటివ్గానే తీసుకోండి. ఇక్కడ చూడండి, 7 ఆఫ్ సోర్ట్స్. బర్డెన్స్, బరువులు, బాధలు అన్ని విధాలుగా సపరేషన్లో ఉన్నారండి. టెన్షన్ పడుతున్నారు. మీరు టెన్షన్ పడుతున్నారు, బాధపడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. ఈ బాధ లేదని కాదు, అన్ని బాధలు పడుతున్నారు, అన్ని గోసలు పడుతున్నారు. ఈ నెగ్లెక్టేషన్ ఎందుకని? ఓకే, ఇక మీ పర్సన్ ఆలోచనలు అయితే ఎట్లున్నాయి మరి? మీ ఆలోచనలు ఎట్లుంటాయి? ఏం కథ? ఓకే, ఇప్పుడు మీ దగ్గరనైతే మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్న పర్సన్ ఎస్ ఆఫ్ సోర్ట్స్ కత్తి మీద అంటే సామ్లాగా ఉంది. ఎంత ప్రేమ చూపించినా ఆ ప్రేమ నథింగ్. ఆ ప్రేమనైతే కనిపించట్లేదు. ఇంతకుముందుకైతే 10 ఆఫ్ పెంటికల్స్, 9 ఆఫ్ పెంటికల్స్, డబ్బులతో కూడుకున్న ఒక రాయల్టీ అయిన లైఫ్ అయితే లీడ్ చేసిర్రు, ఇక్కడనైతే కనిపిస్తుంది. అండ్ కింగ్ ఆఫ్ కప్స్, లవ్ ఆఫర్ చేసిర్రు, మీరే చేసిర్రు అనుకుంటా. లవ్ ఆఫర్ చేసిర్రు అని చూపిస్తున్నారు. ఇక్కడ హీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు. ఎందుకనంటే నన్ను ప్రేమించే వాళ్ళని వదిలిపెట్టుకొని నేను ప్రేమించడం తప్పు అని చెప్పేసి, తప్ప ఏంటి అని చెప్పేసి మీరు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. మీరు బాధపడుతున్నారు, మీరు కూడా బాధపడుతున్నారు. ఓకే, ఇది ఏంటి అసలు? నన్ను ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నప్పుడు నేనెందుకు ఇంత అది కావాలి, నాకెందుకు ఇంత బాధ అని చెప్పేసి మీరు బాధపడుతున్నారు. అసలు ఎందుకు ఈ నెగ్లెక్టేషన్ అని చెప్పేసి హీల్ అవుతున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ ద చారియట్ లాగా ఆలోచిస్తున్నారు. ఎట్లా అంటే అన్ని రకాలుగా ఆలోచిస్తున్నారు, ఒకటి కాదు. మరి ఏ విధంగా నెగ్లెక్ట్ చేస్తున్నారు, దేని గురించి నెగ్లెక్ట్ చేస్తున్నారు, బాగా చించుతున్నారు అయితే తెలుస్తుంది ఇక్కడ. ఓకే, ఎస్ ఆఫ్ పెంటికల్స్, మీకు లవ్ ఉంది, విపరీతమైన లవ్ ఉంది. ఓకే, కానీ అక్కడ ఈగోయిస్ట్ పర్సన్ అని ఫస్ట్ బొటమ్ ఆఫ్ ద డెక్కే వచ్చింది. ఈగోయిస్ట్ పర్సన్, మీరు చెప్పిన సరే మంచిది అనే టైప్ అన్నమాట. ఈగోయిస్ట్ పర్సన్ అంటే అహంకారం అన్నట్టు, ఇంకా చెప్పరాది కదా అది. అంటే ఈగోయిస్ట్ పర్సన్ తన ఫీలింగ్స్ని మనం ఎప్పుడు అంటే వాళ్ళ గురించి మనమే తెలుసుకోవాలి, అన్నీ మనమే తెలుసుకోవాలి, అన్నీ మనమే కనుక్కోవాలి, అన్నీ మనమే అది చేయాలి తప్పితే వాళ్ళు మన గురించి ఆలోచించారన్నమాట. ఓకే, గట్లా మీరు ఎంత ప్రేమ చూపించినా అది కనబడతలేదు. అండ్ మీరు వచ్చేసి ఏంటి అని అంటే ఇక్కడ 6 ఆఫ్ సోర్ట్స్, కత్తులతోటి కుచ్చి సంపత ఎట్లుంటుంది గంత నరకం అయితే అనుభవిస్తున్నారు. అప్పుడప్పుడు ఆ నెగ్లెక్టేషన్ని, ఈ ఈగోని, ఈ ఆలోచనల్ని, ఈ కత్తి మీద సంసారాన్ని, ఈ బాధపట్టే విధానాన్ని తట్టుకోలేక మిమ్మల్ని బ్రతుకున్నప్పుడే సంపద ఎట్లా ఉంటుంది అట్లాంటి సిచ్యువేషన్స్ మీరైతే ఫేస్ చేస్తున్నారు. అండ్ కాకపోతే ముందు మీకు మంచి రోజులు వస్తాయని ద సన్ కార్డ్ అయితే ఉంది ఇక్కడ. సన్ కార్డ్ అంటే సెలబ్రేషన్స్ చేసుకుంటారు, బాగుంటారు, మేబీ చేసుకొని ఉండొచ్చు, చేసుకుంటారు బాగుంటుంది. అండ్ 7 ఆఫ్ కప్స్, లవ్ ఆఫర్ చేస్తారు. అండ్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్, మీ లైఫ్లో మీకు సంబంధించి మీ మధ్యలో ఒక అదర్ పర్సన్ ఉందండి. ఖచ్చితంగా మీ మధ్యలో కూడా అదర్ పర్సన్ ఉంది. అది థర్డ్ పార్టీ కావచ్చు, లేదంటే ఇంకేదైనా అదర్ పార్టీ కావచ్చు. ఓకేనా, మీ ఇద్దరి మధ్యలో ఇంకో పర్సన్ ఉంది. బహుశా మేబీ ఈ పర్సన్ వల్లనే థర్డ్ పార్టీకి కనెక్ట్ కావచ్చు మీ పర్సన్. మంచిగా ఆలోచించుకోండి, వినేటప్పుడు మంచిగా వినండి. ఓకే, జస్టిస్ కార్డ్ వచ్చింది. మీకైతే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, బాధపడద్దు. జస్టిస్ కార్డ్ అయితే వచ్చింది. ఓకేనా అండి, థ్యాంక్ యూ సో మచ్. గట్లనే నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా, మీ ఫీలింగ్స్ అయితే గిట్లున్నాయి. నేను ఇంత చూపిస్తే
ఇంత ప్రేమ చూపించిన పనికి రాలేదు, అండ్ సంసారం కత్తి మీద సాంలాగా ఉంది, నేను బాధపడుతున్నా, ముందట ఏమంటారు పడగొట్టుకున్న వాటి గురించి ఆలోచిస్తుండు, వెనుక ఉన్న దాని గురించి ఆలోచిస్తలేదు అని అనుకుంటున్నారు. మగవాళ్ళు చూసేది ఆడవాళ్ళు అయితే మగవాళ్ళ కోసం, మగవాళ్ళు అయితే ఆడవాళ్ళ కోసం, గర్ల్ అయితే మెన్ అయితే గర్ల్ ఫ్రెండ్ అయితే బాయ్ ఫ్రెండ్ అయితే గర్ల్ ఫ్రెండ్. ఇక ఇద్దరైతే అటు చూస్తే ఇటు చూస్తే అటు అన్నమాట. అంతే, ఇంకా సింపుల్, ఇంకేం చెప్పలేము అనమాట. ఓకే, ద చారియట్ ఆలోచిస్తుంది. ద చారియట్ల వల్ల మీరు ఆలోచిస్తుంది. ఏస్ ఆఫ్ పెంటికల్స్ లాగా ఉంది. చెప్దామంటే అక్కడ ఎంపరర్ అర్థం చేసుకుంటారు, కానీ లోపలనే ఉంటుంది. మళ్ళీ అది చెప్పరు ఎక్స్ప్లెయిన్ చేయరు అన్నట్టు, మళ్ళీ చెప్పరు. ఇక ఈ ఫీలింగ్స్ ఉన్నాయి, ఇక ఫీలింగ్స్ ఉన్నాయి, గిట్లా గట్లా అని మళ్ళీ మీకు ఏం చెప్పారన్నమాట. ఇక అది మీకు నరకం అని అనిపిస్తుంది, మీకు బాధ అనిపిస్తుంది. ఇక్కడ ఏమంటారు 6 ఆఫ్ సోర్స్ బాధ అనిపిస్తుంది. ఇక కథలతో కూర్చుంటే చెప్పినా కదా, బతుకుండగానే అంత నరకం అయితే అనుభవిస్తున్నాం. ముందు అయితే సెలబ్రేషన్స్ చేసుకుంటారు, 7 ఆఫ్ కప్స్ మీకు లవ్ ఆఫర్ చేస్తారు. అదర్వైజ్గా పెళ్ళిగానో అయితే మరి వేరే వాళ్ళు లవ్ ఆఫర్ చేస్తారేమో, లేదంటే ఈ పర్సన్ లవ్ ఆఫర్ చేస్తారేమో. కాకపోతే ఇక్కడ క్వీన్ ఆఫ్ సోర్స్, ఇంకా మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పార్టీ కాకుండా ఇంకొక టాక్సిక్ పర్సన్ అయితే ఉన్నారు. అండ్ జస్టిస్ కార్డ్, ఎవరున్నప్పటికీ కూడా మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. టెన్షన్ పడద్దు, వర్రీ కావద్దు, మంచిగా గట్టిగా గుండె ధైర్యంతో అయితే ఉండాలని అయితే చెప్తున్నా. చెప్పింది అర్థమైందని అనుకుంటున్నా, సమదైందని అనుకుంటున్నా. ఓకే, చూసే వాళ్ళు ఎవరైనా సరే మనం చెప్పిన దాని గురించి కామెంట్ సెక్షన్లో లైక్ యూనివర్స్ ఏదైనా సరే కామెంట్ సెక్షన్లో మీకు ఇది రెజనెంట్ అయిందా లేదా చెప్పండి. ఓకే, చూసిరా ఇండిపెండెన్స్ డే కదా, అది సౌండ్ ఉన్న బాధ, ఇదంతా డిస్టర్బెన్స్ అయితే చెప్పిన కదా స్కూల్స్ దగ్గర ఉన్నాయి గట్లా. ఓకే, ఇంప్రూవింగ్ హెల్త్, మీ హెల్త్ ముందు మీరు మంచిగా చూసుకోరని అర్థం. ఓకే, ఇంప్రూవింగ్ హెల్త్, మీ హెల్త్ కండిషన్ బాగాలేదట, కొంచెం ఇంప్రూవ్ చేసుకోండి. అబ్బా సౌండ్. ఓకే, ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్, మీ సిచ్యువేషన్ ముందు మారబోతుంది. ఓకే, మీ సిచ్యువేషన్ ముందు మారబోతుంది. ఓకే, పర్ఫెక్ట్ టైం, ఇది పర్ఫెక్ట్ టైం. ఓకేనా, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి, మీ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోండి, మీ సిచ్యువేషన్ మారబోతుంది. పర్ఫెక్ట్ టైం, నాట్ ద రైట్ టైం. దేనికోసం నాట్ ద రైట్ టైం? తొందరపడి ఏ పనులు చెయ్యరు, దానికోసం నాట్ ద రైట్ టైం. ఓకే, లిస్టన్ యువర్ ఇంట్యూషన్, మీ మైండ్ మీకు ఏదో చెప్తుందంట, మీ మైండ్ని బట్టి మీరు ముందడుగేయండి. ఓకే, టేక్ యాక్షన్ అంట తీసుకోండి. మరి ఏ విషయంలో యాక్షన్ తీసుకుంటారు? ఇక్కడ వెయిట్ అని అంటున్నారు, చెప్తా వెయిట్ అని ఎందుకు అంటున్నారు. డోంట్ స్టాప్. ఓకే, డోంట్ స్టాప్ అంటే మీరు చేసే పనులలో కానీ, మీరు జాబ్ చేసుకున్నా కానీ, ఇంట్లో హౌస్ వైఫ్ అయినా సరే కానీ, ఇవన్నీ అంటే మీకు తెలిసిన తర్వాత విన్న తర్వాత మీరు ఏ పని నెగ్లెక్ట్ చేసి దీనిపైనే ఫోకస్ చేసి ఆపద్దు, ఏ పనులని ఆపద్దు. ఓకేనా, డోంట్ స్టాప్. లుక్ ఫర్ ఏ సైన్, గాడ్ ఉన్నాడు, దేవుని వైపు చూడండి. ఓకే, ఇక మనకు అన్ని కార్డ్స్ అవసరం లేవని నేను అనుకుంటున్నా. ఏంజల్స్ కార్డ్స్ ఇంతకంటే ఎక్కువ తీయద్దు. ఈ కన్ఫ్యూజన్లో పడి అంటే నేను ఇన్ని కార్డ్స్ తీసాను. ఓకే, చెప్తాను. ఏమొచ్చింది ఇప్పుడు? గజ్బీజ్ ఉండే కదా, గజ్బీజ్ అంతా పోయింది. ఇంప్రూవింగ్ హెల్త్, మీ హెల్త్ ఫస్ట్ మీరు మంచిగా చేసుకోండి. ఓకే,
ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. మీ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది. కానీ ఇక్కడ ఏమంటారు, వెయిట్, ఆగండి. లిస్టన్ టు యువర్ ఇంట్యూషన్. మీ మైండ్ మీకు ఏదో చెప్తుందంట, దాన్ని వినండి. ఓకే, పర్ఫెక్ట్ టైమింగ్ కోసం వెయిట్ చేయండి. పర్ఫెక్ట్ టైమింగ్ చూసి మాట్లాడండి, తొందరపడద్దు. ఓకే, ఇక్కడ నాట్ ద రైట్ టైం, ఇది కరెక్ట్ టైం కాదు. ఓకేనా, పర్ఫెక్ట్ టైమింగ్ కోసం వెయిట్ చేయండి. ఎవరన్నా ఏదైనా క్వశ్చన్ చేయాలంటే పర్ఫెక్ట్ టైం కావాలి. ఓకేనా, ఇప్పుడు ప్రజెంట్ అంటే దేవుని నమ్మండి. ఓకే, దేవుడు ఉన్నాడని నమ్మండి. మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోండి, నమ్మండి. డోంట్ స్టాప్, ఆగకండి, ముందుకెళ్ళండి. మీ పనుల్లో కానీ, మీరు జాబ్ చేస్తే జాబ్ అయితే జాబ్లో కానీ, దేంట్లో కానీ, ఇంట్లో పనుల్లో కానీ, దేంట్లో కానీ ముందుకెళ్ళండి. ఓకే, ముందుకెళ్ళండి. టేక్ యాక్షన్. దేంట్లో కూడా ఆగకండి. మీ పనుల మీద మీరు ఫోకస్ చేసుకోండి. టేక్ యాక్షన్. సందర్భం వచ్చినప్పుడు యాక్షన్ తీసుకోండి. ఓకే, ఖచ్చితంగా. మన నెక్స్ట్ కార్డ్ తీస్తాను, ఎందుకు తీయలేవు? ఇగో నో, ఇప్పుడు కరెక్ట్ సందర్భం కాదు. కాబట్టి తొందరపడి ఒక కోయిల ముందే కూసిందంట, ముందు కూయద్దు. ఓకేనా, కదన్నమాట సంగతి. అక్క మళ్ళీ చెప్పినామంటే ఆ సౌండ్కి మీకు సమజ్ కాలేదని చెప్పేసి నేను మళ్ళీ చెప్పాల్సి వచ్చిందన్నమాట. అట్లా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ ఆల్ అని ప్రెస్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీకు వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. అంతే, మీ నుంచి కోరుకునేది ఏం లేదు. మీతో ఉన్నది మీ సుమ. వెల్కమ్ టు రామకృష్ణ త్యారం. ఇక ముందు చెప్పేది ఇంకా చెప్పేది ముందట అనుకోకూడదు. మనకు అట్లనే వస్తుంది, మనం అట్లనే చెప్తాం. మీకు అర్థమవుతుంది, నాకు అర్థమవుతుంది, సరిపోతుంది. ఓకే అండి, బాయ్. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి.